Guys, she's Mira. Mira, is it your girlfriend? She's my girlfriend. Aren't you? I kind of like it. Mickey, how's this? It's good. Good. Okay. Mickey, how's this? Mickey, What? this. బాగుంది తీసుకోండి ఒకటి. Mickey, please నాకు పాస్తా చేయవా? పర్మనెంట్ కుక్ లా కనిపిస్తున్నావు నీకు హోటల్ నుంచి తెప్పించుకా. What? ఏ మీరా Hi Mickey. Evening plan ఏంటి? నథింగ్ ఇన్ పర్టికులర్ ఏ So Starbucks? స్టార్బక్స్ బోర్ పని వాటర్ ఫ్రంట్లో కలుద్దామా? నన్ను పికప్ చేసుకుంటావా? నువ్వు వచ్చేయకూడదు. నో ప్రాబ్లం. నేను బస్లో వచ్చేస్తాను. ఏ మీరా హాయ్. లుకింగ్ స్టన్నింగ్ టుడే. Mickey, I know. మీరా నీకు లవ్ మీద నమ్మకం ఉందా? Yeah. రోమియో జూలియట్, దేవదాసు పార్వతి, సీతారాములు, లక్ష్మీనారాయణులు. చూసా ఫనీ పార్ట్ ఇస్ పెళ్ళైన వాళ్ళలో ఆడవాళ్ళ పేర్లు ముందు వస్తాయి, లవర్స్లో మగవాళ్ళ పేర్లు ముందు వస్తాయి. ఇట్స్ క్వైట్ ఫనీనా? Is this what you want to say? అది కాదు మీరా, నా ఉద్దేశం ఏంటంటే నువ్వు ఇంకొక 2 రోజుల్లో ఇండియా వెళ్ళిపోతావు, అక్కడ పాత బిల్డింగ్లు బూసులు దులుపుకుంటావు. అందుకని Mickey, నా ఉద్దేశం అది కాదు. ఐ మీన్ ఆర్ట్ రెస్టరేషన్లో చాలా బిజీ అయిపోతావు. నేను 4 సార్లు ఫోన్ చేశాను, ఒకసారి ఫోన్ చేస్తావు. ఆ రేషియో మెల్లిగా 10:1, 20:1 అలా పెరిగి ఒక రోజు నాకు మెసేజ్ వస్తుంది దగ్గర నుంచి, మికీ ఐ ఫౌండ్ సమ్మన్ స్పెషల్ అని చెప్పి. నేను బాధతో 2 పెగ్గులు తాగి నేను 4 తిట్లు తిట్టుకొని ఇంకొక అమ్మాయి భుజం మీద తల పెట్టుకుని ఏడుస్తాను. నువ్వేం చెప్పాలనుకుంటున్నావు? అది దేవదాస్ సినిమాలో ఏఎన్ఆర్ సావిత్రిలాగా, అది మరుచేతి సినిమాలో కమల్ హాసన్ సరితలాగా నేను ప్రేమ కోసం చచ్చిపోయేంత గొప్ప ప్రేమికుని కాదు మీరు. నేను మికీ, క్లియర్గా చెప్పు. మీరా నాకు ఈ లాంగ్ డిస్టెన్స్ రిలేషన్షిప్ వర్కౌట్ అవ్వదు అనిపిస్తుంది. ఏం చేద్దాం? నాకేం తెలియట్లేదు మీరా, ఏం చేయాలి? విడిపోదాం. విడిపోదాం. దీనికి ఎంత ఎక్స్ప్లెనేషన్ ఎందుకు మికీ? ఓకేనా? Yeah. You're fine with it? Yeah, Really? sure. Real. నువ్వు ఇంత ఈజీగా అర్థం చేసుకుంటా అనుకోలేదు మీరు. మనం కలిసి ఉండటంలోనే కాదు, బ్రేకప్ లో కూడా మనం వీఆర్ అ ఫెంటాస్టిక్ కపుల్. We should celebrate this. What? A breakup party? What? We're having a breakup party? Which means you can go shopping for clothes. You just need any excuse to go shopping. Of course we do. Thank God! I'm gonna rock it. We go
సో దట్స్ ఇట్ ఎయిర్పోర్ట్లో డ్రాప్ చేయనా? I'm fine, Mickey. షూర్. Sure. సేనాపతి సేనాపతి ఈ రెస్టారెంట్ నాదే. మ్మ్. ఆ అమ్మాయితో ఎందుకు విడిపోయావు? ఏంటి ప్రాబ్లం? అది నా పర్సనల్ మ్యాటర్. తను బాగుంది కదా. మ్మ్? తను ఇండియా వెళ్ళిపోతుంది. అయితే అమ్మాయి పక్కన ఉన్నంతసేపే మంది. స్ట్రీట్ దాటితేనే గ్యారంటీ లేదు, సముద్రం దాటి వెళ్ళిపోతుంది. కనీసం వెళ్ళి సెండ్ ఆఫ్ ఇవ్వు. తను నాకు చాలా క్లియర్గా చెప్పింది రావద్దని. అందుకే వెళ్ళట్లే. తెలుగులో ఒక ఫేమస్ పాట ఉంది తెలుసా? ఆడవారి మాటలకు అర్థాలే వేరులే, అర్థాలే వేరులే, అర్థాలే వేరులే. నా కారు రిపేర్లో ఉంది. నా ఫ్రెండ్స్ కారు, నాతో పాటు నాకు తెలిసిన వాళ్ళు అందరి కార్లు రిపేర్కి వచ్చింది. కానీ నా కార్ కండిషన్లోనే ఉంది. మీకు ఈ హోటల్తో పాటు ఫెవికాల్ డీలర్షిప్ కూడా ఉందా? వాట్? జిడ్డులో అతుక్కుపోతుంటేను. Take care of yourself. Mickey! నాకు తెలుసు నువ్వు వస్తావని. నువ్వు రాకపోతే ఇండియా వెళ్ళేదాకా ఫ్లైట్లో ఇలా కూర్చునేదాన్ని. Mira, one moment please. ఓ గాడ్, I'll just come back. తీసుకో తీసుకో. సర్జీ నాకు ఇలాంటి అలవాట్లేదు సర్జీ. ఎప్పుడూ ముద్దులు పెట్టేసుకోవడమే కాదు, కొంచెం ఇలా సున్నితమైనవి కూడా ట్రై చేయి. గో. Yeah, I'll just get there. Wow! నాకేనా? Oh, thank you. ఎందుకు అంకుల్ ఎన్నిసార్లు కలిసినా వెళ్ళిపోయే ముందు చివరిసారి చూడడం అంత స్పెషల్గా ఉంటుంది? I don't know what it is. చాలా చిన్న ప్రశ్న, పెద్ద కథ మొదలుపెట్టి. Thanks for coming. సర్జీ వెళ్దాం. సర్జీ ఎవరా అమ్మాయి? అదే మీడి చేసుకుని స్లో మోషన్ మీ కళ్ళ ముందు పరిగెడుతుంది. పోనీ శారీలో అమ్మాయి కాదు, అబ్బాయి. సర్జీ మీలో ఈ యాంగిల్ ఉందో నాకు తెలియదు సర్జీ. ఇట్స్ ఓకే. పార్ట్నర్ అయితే మ్యాటర్ ఆఫ్ పర్సనల్ చాయిస్. అది అమ్మాయి కావచ్చు, అబ్బాయి కావచ్చు, రెండింటికి మధ్యలో ఆగిపోవచ్చు. అది కాదు. సారీ సర్జీ. హీఈస్ మై ఫ్రెండ్ అర్జున్ పాల్వాయ్.
ఇద్దరు సేమ్ టు సేమ్ ఒకేలా ఉంటారు. ఒక ఆడపిల్లకి సెండ్ ఆఫ్ ఇవ్వడంలో ఇంత స్టైల్ ఉంటుందా అనిపించేది. ఏం చేసాడండి? పర్సనల్ మ్యాటర్. ఆహా, మా పర్సనల్ మ్యాటర్లో మీరు కార్లు వేసుకుని దూసుకొచ్చేయండి, కానీ మేము మాత్రం మిమ్మల్ని ఏం అడగకూడదు. వాడు నా ఫ్రెండ్ అయ్యా, వాడి లైఫ్ నేను ఎలా చెప్పను? నో. సర్జీ, నాకు సిగ్గు లజ్జ లేదు, మీకు లేదని నేను రాత్రి నాకు అర్థమైపోయింది. మన ఇద్దరం రెండు కెప్టెన్ జెంట్లమెన్లా కాకుండా మన ఊళ్ళో రచ్చబండ మీద కూర్చొని ఎలా మాట్లాడుకుంటారు? అలా మాట్లాడుతున్నా సర్జీ. కామన్ సర్జీ.